నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి జిల్లా వైద్యశాలలో అత్యాధునిక లేబొరేటరీ, 1,25,00,000 రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ సహా అత్యాధునిక పరికరాలు. ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లే పని లేకుండా ఆసుపత్రిలోనే రోగులకు ఉచితంగా సేవలు. పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ చైర్పర్సన్ వార్డుల పర్యటన. మున్సిపల్ కమిషనర్ శేషన్న అధికారులతో కలిసి ఎడ్ల లింగయ్య కాలనీలో పారిశుద్ధ్య పనుల పరిశీలన. తెనాలి పట్టణంలో 90% పూర్తయిన కుల గణన. సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని వార్డుల్లో పర్యటన చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. మున్సిపల్ అధికారులతో కలిసి 32 వార్డులో చైర్పర్సన్ పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటన కొనసాగుతోంది. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా మంగళవారం 2వ రోజు 32వ వార్డు పరిధిలో పర్యటించారు. వార్డు పరిధిలోని ఎడ్ల లింగయ్య కాలనీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న కౌన్సిలర్లతో కలిసి కాలనీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మురుగు పారిశుద్ధ్య సమస్యల గురించి స్థానికులతో మాట్లాడారు. కాలువలో పూడికి తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించారు. ప్రొక్లైన్లతో రహదారి వెంబడి వ్యర్థాలు, అడ్డంకులు, కాలువల్లోని మురుగు తొలగింపు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. వ్యర్థాలు కాల్వల్లో వేయవద్దని కోరారు. ప్రజలు తమ చెత్తను పురపాలక సంఘ వాహనాలకు అందించాలని సూచించారు. కమిషనర్ బి శేషన్న సహా పలువురు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా పురపాలక సంఘం కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మొగల్ అహ్మద్, తోట రఘురాం, నాయకులు తాడిబోయిన రమేష్, మెట్లపూడి రాజేశ్వరరావు, చెరుకుల సురేష్ రెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్రారావు, ఆర్ఐ మోహన్ కృష్ణ, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, శానిటేషన్, ఇంజనీరింగ్, గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 32వ వార్డు 2వ రోజు పర్యటిస్తాం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చేసి డ్రైన్స్ ప్రాబ్లం అనేది మెయిన్గా బాగుంది. మన ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాంలు తిరగడం జరిగింది. ఆ రోజున ఎమ్మెల్యే దృష్టికి గారు కూడా తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు తొందరలోనే పరిష్కరిస్తాను. అలానే ఈ రోజున మన కొత్త కమిషనర్ గారు ఈరోజు ఈ వార్డుకు వచ్చి నాతో పాటు పర్యటిస్తానికి వచ్చారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక తొందరలోనే దీని పరిష్కారం చూపిస్తానని మన కమిషనర్ గారు మాట ఇచ్చారు. తొందరలో ఈ రైల్వే ట్రాక్ నుంచి పైప్ ఉంటానా, అది స్కిల్ట్తో ఓడిపోతానా, ఈ వాటర్ డ్రైన్స్ సమస్య అనేది ఈ వార్డులో ఎక్కువగా ఉంది కాబట్టి తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పాము. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కాలువలో వ్యర్థాలు అనేది కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, ఇలా సీసాలు ఇలాంటివి వేయటానికి కూడా సగం పూడిక అనేది లేకుండా పోతుంది. అలా వేయకుండా ప్రజలు చుట్టుపక్కల ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంచుకుంటారని, రాబోయే రోజుల్లో కూడా మీకు అనారోగ్యం పాలవుతున్నారు అని అలా కాకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటారని, అలానే ఈ డస్ట్బిన్లు కూడా ఈ కాలువలోని అన్నం మెతుకులు ఇలాంటివి వేయటం జరుగుతుంది. అలాంటి వల్ల కూడా దోమల వల్ల ఉత్పత్తి పెరిగి మీకు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ దోమలకు 9th డివిజన్ శానిటేషన్ సంబంధించినటువంటి వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అనుకోకుండా సర్ప్రైజింగ్ విజిట్కి వచ్చాం. సర్ప్రైజింగ్ విజిట్ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్ మాకు తెలవాలంటే కనుక సర్ప్రైజింగ్గా వస్తే కనుక ఉంటాయి. సో అందులో భాగంగా కొన్ని విషయాలు ప్రధానంగా శానిటేషన్కి సంబంధించిన అంశాలు గమనిస్తున్నాం. ఈ ఊర్లో డ్రైన్స్ చక్కగా కన్స్ట్రక్ట్ అయినాయి. అయితే ఫ్రీ ఫ్లో అనేటువంటి విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఉన్నట్లు కనపడుతుంది. దాకా వెళ్ళినటువంటి వారిలో 32nd వార్డులో సంధ్యారాణి గారు వార్డు మెంబరు వారిలో గమనించాం. కొంత డ్రైనేజీ సిల్ట్ పేరుకున్నది, సిల్ట్ తీస్తున్నారు. తడి పొడి వేరు చేసి గిన ఇస్తే కనుక ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే వాళ్ళ వర్క్ సులువు అవుతుంది. వాళ్ళ వర్క్ సులువు అవ్వాలని కాదు, కానీ ఇప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి సిస్టమ్ ఇది. దానివల్ల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే కనుక ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే కనుక ఇంకేముంటాయో అందులో తెలుసు కాబట్టి సంపద ఉంటుంది. కాబట్టి
అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇవాళ 32వ వార్డు 33వ వార్డుకి రైల్వే ట్రాక్స్ కింద నుంచి డ్రైన్ వాటర్ వెళ్ళింది. దానివల్ల చాలా ప్రాబ్లం ఉందని మన గౌరవ చైర్పర్సన్ గారు రాధికా రమేష్ గారు, తెనాలి మున్సిపల్ నూతనంగా వచ్చింది శేషన్న గారు ఇవాళ మా వార్డులకి విజిట్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఉన్నది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో డ్రైన్ కట్టడం జరిగింది. ఈ డ్రైన్ కట్టేటప్పుడు వాళ్ళు వాటం చూడకుండా అప్పుడున్న కాంట్రాక్టర్ లోపమో మరి అధికార లోపమో మాకైతే తెలియదు. ఆ డ్రైన్ వచ్చేసి మాకు 32 వార్డులో నుంచి వెళ్ళాలి మా డ్రైన్ వచ్చేది. మాకేమో 34వ వార్డు రైల్వే స్టేషను, అక్కడున్న బార్ అండ్ రెస్టారెంట్లు, అక్కడున్న హోటల్ వ్యర్థాలు మొత్తం అది కమర్షియల్ ఏరియా నుంచి 34 కమర్షియల్ ఏరియా నుంచి 33 రెసిడెన్షియల్ ఏరియాలకి రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత మాకు ఎడ్లలింగ కాలనీ 32వ వార్డు గేటు దగ్గర ఈ ట్రాక్ కింద నుంచి తూము ఉంది. ఆ తూమేమో డ్రైన్ ఏమో మాది చాలా పెద్దది. ఈ రైల్వే ట్రాక్ కింద తూము వచ్చేసి 3 అడుగుల తూము. అదే కాకుండా ఎట్టగొట్టప్పుడు కర్రలు పెట్టు ఎట్టగొట్టే శానిటేషన్ సిబ్బందితో కొద్దిగా ఇబ్బందులు పడి మళ్ళీ వాటర్ వెళ్ళేటట్టు మేము కొద్దిగా పనిచేసేవాళ్ళు మా వాళ్ళు సిబ్బంది. ఇప్పుడేమో దాని యువతల 3వ ట్రాక్కి ఒక పెద్ద కలవట్టు కట్టడం జరిగింది. ఈ కలవట్టు కట్టడం వల్ల అక్కడ మొత్తం జామ్ అయిపోయి ఆ 3 అడుగుల తుమ్ము కూడా లోన జామ్ అయిపోయింది. ఇప్పుడు మా వార్డులో నీళ్లు వెళ్తాం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి మేము గౌరవ చైర్పర్సన్ రాధికా రమేష్ గారు, అదేవిధంగా తెనాలి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా గతంలో గడప గడపకు తిరిగేటప్పుడు మన గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకులు అన్నాబత్తిని శివకుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు దీన్ని వీలైనంత త్వరగా ఈ సమస్యని ఇప్పుడు పరిష్కరిస్తామని, అదేవిధంగా ఇవాళ మన మున్సిపల్ కమిషనర్ గారు శేషన్న గారు కూడా రైల్వే స్టేషన్ మాస్టర్తో మాట్లాడటం జరిగింది. అధికారులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రైల్వే, ఇది మన మున్సిపాలిటీకి సంబంధించిన విషయం కాదు. ఈ నీళ్లు క్లియర్ అవ్వాలంటే రైల్వే వాళ్ళతో మనం సంప్రదింపులు జరిగి ఈ రైల్వే వాళ్ళ కింద ఈ తూము మనకి నీళ్ళు వెళ్ళటానికి వీలైనంత పెద్ద తూము ఉంటే కానీ మాకు ఈ నీళ్ళు వెళ్తే సమస్కారం అయింది. ఇది మున్సిపాలిటీ యొక్క మున్సిపాలిటీ అధికారుల వల్ల లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల ఈ నీళ్ళు వెళ్ళకపోవటం శానిటరీ సిబ్బంది తీయకపోవటం వల్ల ఈ జరిగిన లోపం కాదు. ఈ లోపం వల్ల ఉంది మెయిన్ వచ్చేసి రైల్వే ట్రాక్ కింద. ఈ రైల్వే ట్రాక్ కింద క్లియర్ అవ్వాలంటే రైల్వే వాళ్ళు దీని మీద శ్రద్ధ తీసుకుంటే కానీ మా సమస్య పరిష్కారం అవ్వదు. ఈ పరిష్కారం దిశగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు. ఆడదాం ఆంధ్ర పోటీల్లో తెనాలి మండలానికి చెందిన పురుషుల వాలీబాల్ టీం రాష్ట్ర స్థాయి ఫైనల్స్ పోటీలకు ఎంపికైనట్లు ఎంపీడీఓ కె శిల్ప తెలియజేశారు. జిల్లా స్థాయిలో విజయం సాధించి ఈ నెల 9న ఫైనల్స్లో తలపడుతున్న జట్టును ఆమె అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదామాంధ్ర క్రీడా పోటీల్లో తెనాలికి చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తెనాలి మండలం నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచిన జట్టును ఎంపీడీఓ కె శిల్ప అభినందించారు. స్థానిక కొత్తపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం పురుషుల వాలీబాల్ జట్టును అభినందించి ఈ నెల 9వ తేదీన వైజాగ్లో జరిగే ఫైనల్స్లో పాల్గొంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్స్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెనాలి మండలం నుంచి ఆడుదామాంధ్ర కార్యక్రమంలో వివిధ పోటీల్లో 180 టీంలు పాల్గొనగా 3 టీంలు జిల్లా స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాయని ఎంపీడీఓ శిల్ప తెలియజేశారు. స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదామాంధ్ర టోర్నమెంట్స్లో మన తెనాలి మండలం నుంచి 180 టీంలు పార్టిసిపేట్ చేయగా జిల్లా స్థాయిలో మనకి 3 టీంలు గెలుపొందడం జరిగిందండి. వాటిలో పురుషులు వాలీబాల్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చింది జిల్లా స్థాయిలో. సో ఈ వాలీబాల్ టీం అనేది మనకి స్టేట్ లెవెల్లో జరిగే 9వ తారీఖున స్టేట్ లెవెల్లో వైజాగ్లో జరగబోయే గేమ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే 2వ ప్లేస్లో మనకి కిట్ గెలుపొందడం జరిగింది. అలాగే 3వ ప్లేస్లో ఉమెన్ బ్యాడ్మింటన్ గెలుపొందడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో గెలుపొందారండి. అలాగే స్టేట్ లెవెల్లో జరగబోయే కార్యక్రమానికి మన వాలీబాల్ టీం ఖచ్చితంగా కప్ తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఆ టీం అందరినీ కూడా అభినందించి విషెస్ చెప్పడం జరిగిందండి.
తెనాలి పట్టణంలో కులగణన 90% పూర్తయిందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలియజేశారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు అపోహలు చెందకుండా తమ వివరాలు తెలియజేయాలని ఆయన కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కమిషనర్ బి శేషన్న ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ కులగణన వివరాలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిందని కమిషనర్ శేషన్న తెలియజేశారు. ఇప్పటికే తెనాలి పట్టణంలో 90% కులగణన పూర్తయిందని అన్నారు. మిగిలిన 10% కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలియజేశారు. కులగణన అనేది ఎంతో పారదర్శకంగా ఆన్లైన్లోనే నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు అపోహలు చెందకుండా సర్వేకు వచ్చిన సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలనేసి ఈ మధ్యకాలం జీవోలు ఇచ్చారు. దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో వివిధ కులాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య ఇలాంటి అవసరాల గురించి, సదుపాయాల గురించి ఏమున్నాయో అనేటువంటి విషయాల గురించి ఆ యొక్క సమాచారాన్ని మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి వాలంటీర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, నోడల్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీ నుంచి వస్తున్నటువంటి ఫంక్షనరీస్ కాబట్టి మీరందరూ కూడా వీళ్ళను గమనించి వారు అడిగినటువంటి సమాచారాన్ని అందిస్తే కనుక దానంతా కూడా ఆన్లైన్లోనే డేటా ఎంటర్ చేయడం అవుతుంది. ఫిజికల్గా ఎవరి దగ్గర కూడా ఒక్క సమాచారం కూడా వాళ్ళు ఉంచుకోరు. ఇదంతా కూడా డైనమిక్ డేటా. ఈ డైనమిక్ డేటాలో ఏది కూడా ఫిజికల్ వీళ్ళ దగ్గర ఉండదు. అండ్ ఈ యొక్క సమాచారం అంతా కూడా రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మన దగ్గర ఒక వాలంటీర్ దగ్గర కానీ, ఒక సెక్రటరీ దగ్గర కానీ, ఈవెన్ మున్సిపాలిటీలో కూడా డేటా అంటూ ఉండదు. ఇదంతా కూడా ఆన్లైన్ సర్వే కాబట్టి అండ్ మీ యొక్క డేటాకి ఏదైనా ఇస్తే కనుక మేము 100% దాని గోప్యత అనేది ఉంటుంది. ఎక్కడ కూడా దాన్ని బహిర్గతం చేయడం అనేది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిందంటే మీరు నిరభ్యంతరంగా వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అందించవచ్చు. దీంట్లో ఎలాంటి సీక్రెసీ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఓపెన్ సీక్రెట్. అండ్ మా వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఫలానా అనేటువంటి విషయాల గురించి ప్రెస్ చేయరు. మీరు ఏం చెప్తే అది వాళ్ళు రాసుకుంటారు. అంతేగాని మీరు ఇలా కదా అలా కదా అనేది ప్రశ్నించడలేదు, వేరే ఏముండవు. కొలకలూరులో గురువారం జరగనున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వైఎస్ షర్మిల కొలకలూరు వస్తూ ఉండగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పరిశీలన చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గురువారం జరగనున్న రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు మంగళవారం పరిశీలించారు. గురువారం ఉదయం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గ్రామానికి వస్తూ ఉండగా గ్రామంలోని జెండా చెట్టు వద్ద గ్రౌండ్స్ లో సభ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం గ్రామానికి వచ్చిన నాయకులు ఆ సభ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై సుధీర్, స్థానిక నాయకులు మల్లవరపు విజయ్ తదితరులతో ఏర్పాట్ల గురించి చర్చించారు. గురువారం ఉదయం 9:30 గంటలకు వైఎస్ షర్మిల కొలకలూరు వస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు బందెల జాన్సన్, మైనారిటీ నాయకులు షేక్ జానీ, కొలకలూరి కేసరి, నంబూరు మనోజ్ కుమార్, కొలకలూరి యెహోవా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేటటువంటి షర్మిలమ్మ గారు మరి వాళ్ళ తండ్రి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రచ్చబండ కార్యక్రమం ద్వారాగా మరి కొలకలూరు రాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా మేడం గారు తెలుసుకొని ఈ ప్రభుత్వం చేసినటువంటి విషయాలు కాకుండా చేయనటువంటి విషయాల మీద ప్రభుత్వాన్ని నిలదీయటం కానివ్వండి, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రచ్చబండ కార్యక్రమం జరుగుతుందని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమంలో మరి మీ బాధలు సాధకాలు అన్నీ కూడా మరి రాజన్న బిడ్డ శ్రీ షర్మిలమ్మ గారి నోటీస్కి తీసుకురావాలని మీ ద్వారా ఈ ప్రజలను కోరుకుంటాం. షర్మిలమ్మ గారు అన్ని సమస్యలని కూలంకషంగా రచ్చబండ తెలుసుకొని తద్వారా మరి పోరాటం జరుపుతున్నారు. ఆ పోరాటంలో భాగంగా మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో
తెనాలి డివిజన్లో తెనాలి కాన్స్టిట్యున్సీలో కొలకూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి అందరి ద్వారా ప్రజలతో మమేకమయ్యి విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ వీళ్ళందరూ కూడా సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ప్రజలతోటి ముఖాముఖి కార్యక్రమం చేసుకునే కార్యక్రమే రచ్చబండ. అది మా తెనాలి నియోజకవర్గంలో కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది ముందుగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. పిసిసి అధ్యక్షురాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా మన గ్రామానికి, మన తెనాలి నియోజకవర్గంలో మన ప్రసాద్ నాయకత్వంలో, అలాగే గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈశ్వరరావు గారి నాయకత్వంలో, మస్తాన్ వర్గ నాయకత్వంలో ఇక్కడికి వస్తున్న తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చందు సాంబశివుడు గారి నాయకత్వంలో ఈ తెనాలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అనేది మేమందరంగా ఈ కార్యక్రమాన్ని మాకు అందించడానికి ముందుగా జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులందరూ కూడా ముందు కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెనాలి జిల్లా వైద్యశాలలో అత్యాధునిక ల్యాబొరేటరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికోసం కేంద్రం 1.25 కోట్ల నిధులను వెచ్చించడంతో పాటు లేటెస్ట్ మిషనరీని సమకూర్చింది. నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పుడిప్పుడే దీని సేవలు ప్రారంభమవుతున్నాయి. జిల్లాలో గుంటూరు తర్వాత అతిపెద్ద జిల్లా ఆసుపత్రిగా తెనాలి జిల్లా వైద్యశాలకు పేరుంది. పట్టణంతో పాటు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు వైద్య సేవల కోసం రోగులు తరలి వస్తూ ఉంటారు. పేదల ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే అన్నపత్తిని శివకుమార్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆసుపత్రిలో సౌకర్యాలు సమకూర్చడంతో పాటు సేవలు మరింత విస్తృతం చేయించారు. అవసరమైన సదుపాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ కల్పిస్తున్నారు. దీంతో గతంలో కొద్దిపాటిగా నమోదయ్యే ఓపీలు ఇప్పుడు భారీగా నమోదవుతున్నాయి. ఇన్పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇటువంటి తెనాలి జిల్లా వైద్య అధికారులు గతంలో ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. అది చిన్న ల్యాబ్ కావడం వల్ల కేవలం కొన్ని రకాల పరీక్షలు మాత్రమే అక్కడ చేసేవారు. మిగిలిన వాటిని ప్రైవేట్ ల్యాబ్స్ లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తెనాలి జిల్లా వైద్యశాలలోని ల్యాబ్ ను ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు ఇటీవల చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ల్యాబ్ ను 40 లక్షల రూపాయలతో ఆధునీకరించింది. అంతేకాకుండా 85 లక్షల రూపాయలతో రక్త, మూత్ర, కళ్ల పరీక్షలు చేసేందుకు అవసరమైన లేటెస్ట్ మిషనరీని తెనాలికి పంపింది. జిల్లా వైద్యశాలలోని ల్యాబ్ ను ఆధునీకరించి ఇటీవలే దానిని వైద్యశాల అధికారులకు అప్పగించారు. దానిలో ఇప్పుడిప్పుడే నూతన ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పలు పరీక్షలకు నమూనాల సేకరణ, వివరాల నమోదులు, రిపోర్టులు ఇచ్చే కౌంటర్లు పనిచేస్తున్నాయి. గతంలో రక్త, మూత్ర, కళ్ల పరీక్షలు మాత్రమే జిల్లా వైద్యశాలలో చేసేవారు. మిగిలిన వాటిని ప్రైవేట్ ల్యాబొరేటరీలో చేయించుకోవాల్సి వచ్చేది. నేడు తెనాలి జిల్లా వైద్యశాలలో నూతన ల్యాబ్ ను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు అన్ని రకాల పరీక్షలు ఇక్కడే చేయించుకునే అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాల వల్ల రిజల్ట్ కూడా అతి తక్కువ సమయంలో లభిస్తోంది. దీనివల్ల రోజుకు 200 మందికి పరీక్షలు చేయగలుగుతున్నారు. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న పరీక్షల వివరాలు కనుక ఒకసారి చూస్తే హిమోగ్లోబిన్, టోటల్ కౌంట్, ఎంసీవీ, ఈసీఆర్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా, ఆర్హెచ్ టైపింగ్, సీరం క్రియాటిన్, టోటల్ ప్రోటీన్, హెచ్ఐవి, బెటా రాలిజికల్ టెస్ట్ ఫర్ వాటర్, సీరం సోడియం, సీరం పొటాషియం, డెంగీ, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, మలేరియా, వీడిఆర్ఎల్, ఈఎస్ఈ, టోటల్ కొలెస్ట్రాల్ తదితర 80 రకాల పరీక్షలు ఇక్కడ చేస్తున్నారు. నూతన ల్యాబ్ ఏర్పాటు వల్ల తెనాలి జిల్లా వైద్యశాలకు వచ్చే రోగులకు దాదాపు అన్ని రకాల పరీక్షలు లభించే అవకాశం ఏర్పడినట్లయింది. సుధీర్ బాబు, జూనియర్ అనలిస్ట్, రిషి హాస్పిటల్ తెనాలి. మా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఐపీహెచ్ఎల్ ల్యాబ్గా అప్గ్రేడ్ అయింది ఇప్పుడున్న ల్యాబ్. దీంట్లో వచ్చేసి ప్రస్తుతం 80 రకాల పరీక్షలు చేస్తున్నాము. అవి దానికి సంబంధించిన పెథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీకి అన్ని రకాల సంబంధించి 80 రకాల పరీక్షలు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఈ 80 రకాల పరీక్షలు 120 దాకా 125 దాకా వెళ్ళేదానికి ఆస్కారం మనకు ఛాన్సెస్ ఉన్నాయి. రియేజెంట్స్, కొత్త రియేజెంట్స్, ఎక్విప్మెంట్స్ కూడా మనకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. బయోకెమిస్ట్రీకి ఎక్సెల్ 640 అని బయోకెమిస్ట్రీ ఫుల్లీ ఆటోమేటిక్ అనలైజర్ ఉన్నది. అది హార్మోన్స్ అనలైజర్ కూడా సప్లై అన్నది. 3 పార్ట్స్ 5 పార్ట్స్ సెల్ కౌంటర్స్ కూడా మనకు వచ్చున్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని మనం 125 టెస్టుల వరకు చేసి ప్రజలందరికీ, తెనాలి ప్రజలందరికీ మన సర్వీసుని అన్ని విధాల అవసరమైన పేషెంట్లకు అవసరమైన వరకు త్వరలో అందిస్తామని తెలియజేస్తున్నాను. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరిస వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ బి జయభారతరావు పాల్గొని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘ డైరీని ఆవిష్కరించారు. స్థానిక చిన్నరావూరులోని రావిచెట్టు సెంటర్ వద్ద మంగళవారం జరిగిన విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరిస వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకల్లో పలువురు ఉద్యోగులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ సిపిడిసిఎల్ టెక్నికల్ డైరెక్టర్ బిజయ్ భారతరావు ముఖ్య అతిథిగా పాల్గొని వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘ 18వ డైరీని క్యాలెండర్ను ఆవిష్కరించారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పరిసా వెంకటేశ్వరరావు చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు జనరల్ సెక్రటరీ వి అనురాధ, వర్కింగ్ ప్రెసిడెంట్ వి గుణవంతుడు, వైస్ ప్రెసిడెంట్ ఎన్వి నరసింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సుబ్బయ్య, అడ్వైజర్ చంద్రమౌళి, ఏపీ సిపిడిసిఎల్ ప్రెసిడెంట్ అక్కల సత్యనారాయణ, సెక్రటరీ ఎన్ చెన్నకేశవరావు, ఎస్పీడీసీఎల్ సెక్రటరీ పివి రామరాజు, ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్ట్రిసిటీ బ్యాక్వర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ 18వ వార్షికోత్సవం సందర్భంగా డైరీ ఇనాగరేషను, క్యాలెండర్ ఆవిష్కరణ జరిగించబడినది. మరి దానికి ముఖ్యులు మరి మా ప్రధాన కర్త కర్మ అయినటువంటి మన పరిసర వెంకటేశ్వర గారిని, మరి వారి యొక్క పుట్టినరోజు ఇది, ఈరోజు కూడా వారి యొక్క జన్మదినం, దానికి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మరి మన యొక్క కంపెనీకి అన్ని మన 3 కంపెనీలకు కూడా ఆ యొక్క A1 గ్రేడు ఇచ్చారు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాము. రెండోది, ఆ 3ట్లో కూడా మనకి అత్యధికంగా మార్కులు వచ్చినాయి మన సిపిడిసిఎల్కి. దాన్ని బట్టి ఈ యొక్క కార్మికులందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, ఆఫీసర్స్ కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ 18వ డైరీ ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ గారు అయినటువంటి జయభారతరావు గారిని ఆహ్వానించడం మీద మరి ఆయనకి 10:30కి ఎమర్జెన్సీ మీటింగ్ ఉన్నా కానీ చూసుకుని వెళ్దామని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఆయనకి ముందుగా రాష్ట్ర సంఘం తరపున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పటి వరకు అసోసియేషన్ నాయకత్వం కానివ్వండి, అసోసియేషన్ సంఘంలో సభ్యులు నమ్మకంగా ఈ ఆర్గనైజేషన్ అంటే ప్రయాణం చేయడానికి కూడా ఒక విధంగా సార్ ఈ గుంటూరులోనే కాకోకుండా ఈ కంపెనీ స్థాయిలో ఎస్పీడీసీఎల్లో కానీ సిపిడిసిఎల్లో కానీ అన్ని విధాలా మాకు సహకరించారు. దానికి మాత్రం మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగస్తులే కాకోకుండా అన్ని రకాలుగా అందరూ సహకరిస్తా 100% కలెక్షన్లు తీసుకొస్తా కంపెనీలకి, అట్లాగే ట్రాన్స్కోకి మంచి పేరు ఇచ్చే విధంగా జేఎల్ఎం క్యాడర్ నుంచి లైన్ మ్యాను, ఎల్ఐ, ఫోర్మెన్లు, ఏఈ క్యాడర్లు, సబ్ ఇంజనీర్లు, ఏడీలు, డిఈలు, ఎస్సీలు, టోటల్గా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే ఈ ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి ఈఆర్ఓ స్టాఫ్తో సహా మరి ఒక్కసారి ఈ సందర్భంగా మనకు అవార్డులు ఇచ్చిన సందర్భంగా ఒకసారి నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తపేటలోని బాలికల హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. స్థానిక కొత్తపేటలో దొడ్డపల్లి ఇందిరా బాలికల హైస్కూల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నేత్రాలయ ఐకేర్ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో విద్యార్థినులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేశారు. స్కూల్ హెచ్ఎం శాంతకుమారి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొని కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పల్నాటి నాగరాజుకు నేత్రాలయ ఐకేర్ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పల్నాటి నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశం అభివృద్ధి పరంగా, టెక్నాలజీ పరంగా ముందుందని, ఆ దశలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారికి డిజిటలైజేషన్ వల్ల కొన్ని కంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. అందుకోసమే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేత్రాలయ ఐకేర్ ఎస్కే సైదావలి, ఎస్కే సుబానివలి, డ్రాయింగ్ టీచర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశం అభివృద్ధి వైపు, టెక్నాలజీ వైపు చాలా ముందుంది. ఈ తరుణంలో విద్యా వ్యవస్థ కూడా పురోగతి చెంది ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ దశలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా టెక్నాలజీ డిజిటలైజేషన్ అయ్యి దాని ద్వారా కొంచెం కంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంది. దాని దిశ ముఖ్య ఉద్దేశంగా దాన్ని మనసులో పెట్టుకొని ప్రస్తుతం మేము ఎవరైతే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కంటి వైద్య శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అమ్మగారు కష్టపడి చాలా చదివించారు మమ్మల్ని. అలాగే ఆవిడ ఎప్పుడు ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు,
మేము సంపాదించిన 10 రూపాయల్లో 1 రూపాయి పేదవాళ్ళకి పెడితే మంచిదయ్యా అని చెప్పేవాళ్ళు. ఈ రోజున అదే ఉద్దేశంతో ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో, ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారో వాళ్ళకి నా వంతు సాయంగా ఏదో ఒకటి సమాజ సేవ చేద్దామని ఈ రోజున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏర్పాటు చేయబడిన నేత్రాలయ ఐ క్యాంపెయిన్ డాక్టర్ సుబాని గారు వచ్చి మా స్కూల్లో కంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఐఎఫ్బి ప్యానెల్స్ క్లాస్ రూమ్లో కూర్చొని ఐఎఫ్బి ప్యానెల్స్లో లెసన్స్ చెప్తుంటే టీచర్స్ కొంచెం దూరంగా ఉండి కనిపించని పిల్లలకి టెస్టులు చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటానికి, ఇంకా అవసరమైతే ఏదన్నా ట్రీట్మెంట్ ఇవ్వటానికి ముందుకొచ్చినందుకు నాగరాజు గారికి, అట్లానే ఈ నేత్రాలయ వాళ్ళకి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వంతెన సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను నారా భువనేశ్వరి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. నిరుపేదలకు నారా భువనేశ్వరి భోజనం వడ్డించారు. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేయడం చాలా దుర్మార్గమని టీడీపీ నేతలు ఎంతో ధైర్యంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు భోజనాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు నారా భువనేశ్వరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచుబర్తి అనురాధ, అన్నాబత్తిని జయలక్ష్మి, పోతినేని శ్రీనివాసరావు, నంతం అబద్దయ్య, కేశనేని శ్రీ అనిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండాలని 5 రూపాయలకే ఒక భోజనం ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఒక్క సంవత్సరంలోనే అంటే 2019లోగా 368 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఒక్కొక్క క్యాంటీన్లో రోజు 1000 మంది భోంచేసేవారు నాకు తెలిసి. అంటే లెక్కేస్తే దగ్గర 2,25,000 మంది భోంచేసేవారు. మీ అందరికీ తెలుసు అన్నదానం మహాదానం. అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం దుగ్గిరాల మండలంలో పర్యటించారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర దుగ్గిరాల మండలంలో కొనసాగింది. దుగ్గిరాల మండలంలో మహిళలు నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. దుగ్గిరాల, శృంగారపురం గ్రామాల మహిళలు నారా భువనేశ్వరికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. తనకి సంఘీభావం తెలిపిన గ్రామస్తులకు, మహిళలకు, నాయకులకు భువనేశ్వరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన కన్నెగంటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను, శృంగారపురం గ్రామానికి చెందిన శృంగారపాటి శౌరి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి ఓదార్చి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచుబర్తి అనురాధ, అన్నాబత్తుని జయలక్ష్మి, గూడూరు వెంకట్రావు, కేశంనేని శ్రీ అనిత, టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామంలో పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాలలో లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి జ్యోతి ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా మంగళవారం నిర్వహించారు. దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుండి గ్రామ పొరవీధుల్లో అమ్మవారి జ్యోతి ప్రదర్శన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారికి, స్వాములకు గ్రామస్తులు పూజలు చేశారు. తొలుత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాల ధరించి స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పొరవీధిలోకి ఎంతో చక్కగా వస్తున్నారు. ఇక మహత్తరమైన కార్యక్రమానికి 50 మంది భక్తులు వచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమైన కరుణాకర సంఖ్య పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై తిరుపతమ్మ తల్లి, జై జై తిరుపతమ్మ తల్లి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి జిల్లా వైద్యశాలలో అత్యాధునిక లేబొరేటరీ, 1,25,00,000 రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ సహా అత్యాధునిక పరికరాలు. ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లే పని లేకుండా ఆసుపత్రిలోనే రోగులకు ఉచితంగా సేవలు. పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ చైర్పర్సన్ వార్డుల పర్యటన. మున్సిపల్ కమిషనర్ శేషన్న అధికారులతో కలిసి ఎడ్ల లింగయ్య కాలనీలో పారిశుద్ధ్య పనుల పరిశీలన. తెనాలి పట్టణంలో 90% పూర్తయిన కుల గణన. సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.